ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటర్ మీడియా. యుఎస్ ఈ గవర్నమెంట్కి సంబంధించి అసలు మనం చాలా జాగ్రత్తలు మన ఇండియాలో కూడా తీసుకోవేమో అన్నట్టుగా ఉంది. రీజన్ చెప్తాను. ఆల్రెడీ ఇండియాకి యుఎస్కి మధ్యలో టారిఫ్ అనేది 18% సెటిల్ అయింది. దీనికి రీజన్స్ ఏంటి అంటే రష్యన్ ఆయిల్ మనం కొనడం ఆపేయడం, ఆ తర్వాత యుఎస్ గవర్నమెంట్ నుంచి మనకి టారిఫ్ తగ్గించడం జరిగింది కొన్ని ఆంక్షలతో. అది ముఖ్యంగా ఏంటంటే యుఎస్లో ఉన్న అగ్రికల్చర్లో టాప్ అయిన ఇండియాకి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఇంపోర్ట్ చేసుకోవాలి అని చెప్పేసి యుఎస్ అయితే ఒక మెయిన్ ఇంపాక్ట్ అయితే ఇచ్చిందనమాట. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఇండియా తీసుకుంటున్న డెసిషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, అండ్ అలాగే దీంతో పాటుగా ఇండియాకి యుఎస్కి మధ్య ఇక రిలేషన్స్ అన్నీ కూడా హ్యాపీగా వెళ్ళిపోతాయా, స్టిల్ ఏదైనా మిస్ హ్యాపెనింగ్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయా, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా తెలుసుకుందాం. ముఖ్యంగా యూఎస్కి వెళ్ళి చదువుకోవాలనుకునే వాళ్ళు, యూఎస్కి వెళ్ళి జాబ్ చేద్దాం అనుకునే వాళ్ళు, అలాగే యూఎస్ ప్లానింగ్లో ఎవరైతే ఉంటారో తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి. చాలా ఇంపార్టెంట్ విషయాలు తెలిస్తే వీటన్నింటినీ మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు ఇమిగ్రేషన్ లాయర్ అలాగే హైకోర్టు అడ్వకేట్ అయిన పృథ్వీ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే విరాట్. సార్, ఇప్పుడు ఇండియాకి యుఎస్కి మధ్య కాస్త బాగుంది సిచ్యువేషన్స్, రిలేషన్షిప్ అనుకునే టైం అయితే ఉంది. రీజన్ ఏంటంటే యుఎస్ చెప్పిన విషయాలన్నింటికి ఇండియా ఊగొట్టింది కాబట్టి. రష్యన్ ఆయిల్ కొనడం ఆపేయడం ఉండొచ్చు, ఇంకా మిగిలిన విషయాలు కూడా. అయితే మెయిన్ ఫస్ట్ డౌట్ ఏంటి అంటే ఆల్రెడీ ఇండియా అనేది అగ్రికల్చర్లో ఎంత నెంబర్ 1 అందరికి తెలుసు. మనమే చాలా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. అది ఆక్వాకి సంబంధించిన ప్రొడక్ట్స్ అయి ఉండొచ్చు, రిమైనింగ్ ప్రొడక్ట్స్ అయి ఉండొచ్చు. అయితే యుఎస్ మాత్రం కొన్ని ప్రొడక్ట్స్ మావి అగ్రికల్చర్ బేస్డ్వి ఇండియా పంపిస్తాం, మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి అని ఒక కండిషన్ పెట్టింది. దానికి ఇండియా యాక్సెప్ట్ చేసింది. మరి ఈ క్వశ్చన్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇండియాలో అసలు నిజంగా మనకు నీడ్ ఉందా అమెరికన్ ప్రొడక్ట్స్ అనేవి, పైగా అగ్రికల్చర్ ఫుడ్ ప్రొడక్ట్స్ అనేవి? విరాట్, అగ్రికల్చర్ విషయానికి వచ్చేసరికి మనకి స్థూలంగా చూసుకోవాలి. అంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కంటే అక్కడ రైస్ ఇండియాకి వచ్చేస్తానో, లేదంటే అక్కడ గోధుమలు ఇండియాకి వస్తాయనో అన్నది కాకుండా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అంటే చాలా డెఫినేషన్స్ ఉంటాయి విరాట్. దీంట్లో మనకి నెసరీ ఏదైతే ఉందో దానిని మనం తీసుకుంటున్నాం. ఫెర్టిలైజర్స్ నెసిటీ ఉంది ఇండియాకి. ఇప్పటికీ ఫెర్టిలైజర్స్లో ఉండేటువంటి కెమికల్స్ మీద చాలా వరకు మనం రష్యా మీద ఆధారపడ్డాం, అండ్ ఆల్సో మెనీ అదర్ కంట్రీస్ మీద, యుక్రెయిన్ మీద ఆధారపడ్డాం. ఇప్పుడు రష్యాతోటి వార్ ఉన్నప్పుడు ఏంటంటే అవి ఇంపోర్ట్ చేసుకుంటే అంత ఈజీ కాదు. అందుకని ఆల్టర్నేటివ్గా మనం ఇంకో కంట్రీకి వెళ్ళాల్సిందే. అప్పుడు యుఎస్ ఏమంటుందంటే నేను ఇస్తాను, సప్లై చేస్తాను. యుఎస్ ఫస్ట్ అడిగింది వేరు, ఇప్పుడు అడిగింది వేరు. మాస్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఫస్ట్ అడిగింది, దానికి ఇండియా ఒప్పుకోలే. ఒకసారి ఈ ట్రేడ్ డీల్ కనుక చూస్తే కనుక ఇట్ ఈస్ నాట్ ట్రేడ్ డీల్ బిట్వీన్ ద ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్. మోడీ గారు వెళ్ళి నాకు మళ్ళీ మీరు టారిఫ్ తగ్గించండి అని ఎక్కడ అడగల. మోడీ గారు అంతే ధైర్యంగా కూర్చున్నారు. ఇంకా ఒక ఎత్తు ట్రంపే దిగొచ్చి నేను 18% దిగొచ్చేసాను, 80% మాకు తీసేసాను. అసలు ఎవరు ఆల్ ఆఫ్ ఎ సడన్ హీ గేవ్ స్టేట్మెంట్. దానికి మోడీ ముందు వెళ్ళి మాట్లాడారా, మన ప్రైమ్ మినిస్టర్ మాట్లాడారా అన్నది ఎక్కడ ఛాయలు కూడా లేవు. అతను ఇచ్చిన దానికి మళ్ళీ రిప్లై ఫోన్ చేయాల్సి వచ్చిందే కానీ ఇట్ ఈస్ నాట్ ఫోన్ కాల్ బై ఇండియా. ఇంతకుముందు ఎప్పుడైనా మనం చూస్తే కనుక మనం ప్రతి దేశానికి వెళ్ళి అడుగుతాం, మొదలుపెడతాం ట్రేడ్ గురించి. మాకు మీ ప్రొడక్ట్స్ ఇవ్వండి, మీ ప్రొడక్ట్స్ పంపిస్తాం అని. ఒక విషయం మర్చిపోవద్దు, 18% టారిఫ్ తగ్గించిన తర్వాత 40% ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి. మనకి మెయిన్ ఆక్వా బేస్డ్ ఎక్స్పోర్ట్ ఉంటుంది. ఆక్వా బేస్డ్ ఎక్స్పోర్ట్ మీద ఇప్పుడు వాళ్ళు 18% తగ్గిస్తే ఆటోమేటిక్గా లార్జ్ ఇంపాక్ట్ ఉంటుంది మన ఆంధ్ర కోస్టల్ ఏరియాస్ కానీ గుజరాత్ ఏరియా కోస్టల్ జోన్స్లో. ఇది మనం కన్సిడరేషన్లో తీసుకోవాలి. అంతేగాని తగ్గించారు కదా మన అక్కడి నుంచి వస్తున్నాయంటే అన్నీ వచ్చేయట్లేదు. అండ్ మిషనరీస్ చూసుకుందాం. మనకి బేసిక్ అగ్రికల్చర్ మిషనరీ ఏంటి, ట్రాక్టర్, దమ్ము కొట్టే మిషన్, ఇవి కావు. చాలా మోడర్న్ టెక్నాలజీతో వచ్చేటువంటి అగ్రికల్చర్ అవుట్పుట్స్ ఉంటాయి, మిషనరీ అవుట్పుట్స్ ఉంటాయి. సోయింగ్ సీడ్స్ కానీ, డ్రిప్ ఇరిగేషన్ సంబంధించినవి కానీ, చిన్న చిన్న అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వల్ల చాలా అగ్రికల్చర్ ఫార్మింగ్ మారిపోతుంది. చాలా ఉన్నాయి ఎక్విప్మెంట్స్, అవి కానీ ఇవి వరకు మాత్రమే సెలెక్టివ్గా మనం తీసుకున్నాం. మనకి ఇండియాతో కాంపిటేటివ్ వచ్చేది ఏది తీసుకోవాలి. మొన్నటి వరకు ఏంటంటే ఈ ఊడ్పులు చేసేటువంటి మిషనరీ అనేది చైనా నుంచి తెచ్చుకునేవాళ్ళం మనం.
అండ్ ఆల్సో మాస్గా గ్రాఫ్టింగ్ చేసేటువంటి అన్నీ కూడా చైనా నుంచి తెచ్చుకున్నాం. అవి రీప్లేస్ అవుతాయి ఇప్పుడు. అంతేగాని పెద్దంతా మన ఇండియన్ ప్రొడక్ట్స్ ఎటు కావు మనకి. ఓకే. ఈ రకంగా కొన్ని అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ తీసుకున్నాం కానీ అన్నీ తీసుకోవాలి ఎక్కడ కూడా. అండ్ వెరీ సెలెక్టివ్ దాంట్లోకి వచ్చేసరికి. సో ఇప్పుడు అంటే 18% టారిఫ్ అనేది ఎలా చూస్తున్నాం అంటే యూజువల్లీ ట్రంప్ అనే పర్సన్కి వేరే ఏ కంట్రీ మీద ఇష్యూ ఉన్నా సరే తను ఫస్ట్ చేసే పని టారిఫ్స్ అనేది వేయడం అనేది. సో ఇప్పుడు తను ఏమన్నా కొంచెం బెటర్ మూడ్లో ఉన్నాడా ఇండియాతో, అండ్ ఇండియా నుంచి ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా? సో ఈ ఫేజ్లో ఉన్నప్పుడు ఇండియా నుంచి యుఎస్ అయితే వెళ్దాం అనుకునే వాళ్ళకి ఏ విధంగా సిచ్యువేషన్ ఉండేది? ప్రీవియస్గా పూర్వవైభవం వచ్చిందని చెప్పొచ్చు. ఇండియా నుంచి యుఎస్కి వెళ్ళే వాళ్ళకి ఎప్పుడూ కూడా అంటే మనం ట్రంప్ వచ్చిన తర్వాత కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కానీ టోటల్ డోర్స్ అయితే క్లోజ్ లేదు. ఎంత రిస్ట్రిక్టెడ్గా ఉన్నా సరే లాస్ట్ ఇయర్ వచ్చేసరికి 3 లక్షల మంది స్టూడెంట్స్ వెళ్ళారు ఇక్కడి నుంచి. ఎడ్యుకేషన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఉండేటువంటి ఇండియన్ సెలెక్టెడ్ యూనివర్సిటీస్లో చాలామంది ఒక క్రీమీ క్లాసెస్లో ఉండేవాళ్ళు సెలెక్ట్ చేసుకునేవాళ్ళు. ఎంఎస్కి ఇక్కడ పలానా యూనివర్సిటీలో చేద్దాం, పలానా ఢిల్లీ వెళ్దాము, లేకపోతే గుర్గాం వెళ్దాము, అట్లాగే ఎంఎస్ చేసేవాడు. అయితే తమిళనాడు వెళ్దాము, హైదరాబాద్ చేద్దాం. హైదరాబాద్లో అనేకమైన ఎంఎస్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. మెడిసిన్ చేసేవాళ్ళు కూడా, ఎండీ చేసేవాళ్ళు కూడా అట్లాగే ఉండేది. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే మన గ్లోబల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చేసింది. దానికి ఇదివరకు డబ్బున్నవాడే పెట్టుకునే పరిస్థితి. ఇప్పుడు లోన్స్ వచ్చేసినాయి. అంటే లోన్ క్లోజర్ కూడా, లోన్ పేమెంట్ కూడా ఆఫ్టర్ జాబ్ వచ్చేటట్టుగా లాంగ్టివ్గా పెట్టారు. ఈ పరిస్థితుల్లో ఏంటంటే అబ్రాడ్కి వెళ్ళి చదవాలి అనుకునేటువంటి మనస్తత్వం అనేది మోర్ దాన్ 50% పెరిగింది. అమెరికా కాకపోతే లండన్ వెళ్తాడు, అక్కడికి కాకపోతే ఫ్రాన్స్ వెళ్తాడు, జర్మనీ వెళ్తాడు. బయటికి వెళ్ళాలి అన్నది మాత్రం ఖచ్చితంగా వాడు ఒక పారామీటర్ పెట్టుకున్నాడు. టాప్ 20 యూనివర్సిటీస్, ఎంఎస్ ప్రొవైడ్ చేసే టాప్ 20 యూనివర్సిటీస్లో అమెరికాలో కొన్ని ఎక్కువ ఉన్నాయి, అక్కడికి వెళ్తున్నారు. ఫస్ట్ ప్లేస్ ఇంకా అమెరికా లేదు, ఇంకా ఇంగ్లాండే ఉంది, ఇంగ్లాండ్ వెళ్తున్నారు. ఈ రకంగా స్టూడెంట్స్కి వచ్చేసరికి ఇబ్బంది లేదు. H1B వీసా కూడా జాబ్ లేకుండా ఇదివరకు వెళ్ళేటువంటి వాళ్ళు ఏదో ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకున్నాం, ఫేక్ కన్సల్టెంట్ ద్వారా వెళ్ళేవాళ్ళు ఎక్కువ మంది ఉండేవారు. వాళ్ళు కొంచెం తగ్గారు. అండ్ గ్రీన్ కార్డ్ కొంచెం రెస్ట్రిక్షన్స్ పెరిగాయి. ఇవి కొంచెం వరకు భయభ్రాంతులు చేసింది తప్ప వాస్తవాలకు వచ్చేసరికి అంతేం కనపట్లే మనకి. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ కూల్, బాగానే ఉంది. ఆ పరిస్థితి అంత వనరబుల్ కండిషన్ అయితే లేదు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇండియా యుఎస్ మధ్యలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ అయితే ఎప్పటి నుంచో ఉంది. ఓన్లీ థింగ్ ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు బెస్ట్ అవుట్పుట్ ఇచ్చే స్కిల్డ్ స్టూడెంట్స్ అయి ఉండాలి, జాబ్ చేసే వాళ్ళు అయి ఉండాలి, అంతే. సో ఇండివిజువల్గా తిరిగి అక్కడ వచ్చిందంటే ఇండివిజువల్ పర్సన్ ఎవడైతే ఉన్నాడో వాడు తోపు అయితే ఈజీగా జాబ్ కొట్టేయచ్చు, అదేం పెద్ద ఇష్యూ కాదు. సో విన్నారు కదండి, మెయిన్గా ఇక్కడ మేజర్ రీజన్ ఎవరు అంటే మీరే. అంటే మీకు యూఎస్లో సెటిల్ అవ్వాలని ఉందంటే దానికి మీరు బెస్ట్ స్కిల్ అక్వైర్ చేసుకోవాల్సి ఉంటుంది, బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాల్సి ఉంటుంది, బెస్ట్ కంపెనీలోనే పనిచేయాల్సి ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు అయితే వాళ్ళకి ఎటువంటి డోకా లేదు. సో దీనికి సంబంధించి అంటే ముఖ్యంగా ఇమిగ్రేషన్ ప్రాసెస్ అయి ఉండొచ్చు, డాక్యుమెంట్ ప్రాసెస్ అయి ఉండొచ్చు, వీటికి సంబంధించి చాలా ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయండి. మీకు దీనికి సంబంధించి హెల్ప్ కావాలనుకున్నట్లయితే సార్ని సంప్రదించవచ్చు. అలాగే యూఎస్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ మీకున్నాయి, మీ పేరెంట్స్కి ఉన్నాయి, తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో యూఎస్లో ఎవరైతే ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో, యూఎస్లో H1B మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియాకి వచ్చినట్లయితే ఆ తర్వాత యూఎస్కి వెళ్ళడం ఎంతవరకు పాసిబిలిటీ ఉంది, అక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ అనేవి మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది, ఇవన్నీ కూడా తెలియజేయబోతున్నారు పృథ్వీ గారు. సో స్టే ట్యూన్, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్లో అది చూద్దాం. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం గైస్. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
iDream. And don't forget to subscribe to iDream.